ఎంత పరీక్ష, ఎలా పరీక్షిస్తున్నాడు దేవుడు. 100 సంవత్సరాలు అంటే అబ్రహాము దేవుడు పిలవగానే అన్ని విడిచిపెట్టి వచ్చాడు. బహు ఆస్తుపరుడుగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనకి పిల్లలు లేకపోతే ఆ పిల్లల కోసం దేవుడి సన్నిధిని వెతుకుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకి పిల్లలు ఇచ్చాడు. ఏ సంవత్సరం? 100 సంవత్సరం. అప్పటికి సారాకి 90 సంవత్సరాలు. అంటే 90 సంవత్సరాలు సారా బిడ్డని కన్నాడు. కాబట్టి దీనిలో ఆ బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డని 100 సంవత్సరాల తర్వాత బిడ్డకి ఎలా ఉంటుంది? ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి, ఎంత సంతోషంగా. సారా 90 సంవత్సరాలు సారా అసలు బిడ్డ కనదనుకుంది సారా. కానీ దేవుడు చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చేవాళ్ళు కనుక మంచి బిడ్డ. ఇస్సాకు ఎలాంటి వాడు తెలుసండి? తండ్రి ఏం చెప్తే అది వినేవాడు. ఇస్సాకు తండ్రితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, తల్లిదండ్రులకు గౌరవించేవాడు, మాటని జవదాటనివాడు. ఇస్సాకు దేవుడు తల్లిదండ్రులకి ఎంతో ప్రియమైన వాడు. ఎంత ప్రియమైన వాడు అంటే ఆయనలో అల్లరి లేదు, ఎగుదం లేదు, మంచి బుద్ధి, జ్ఞానం, భయభక్తులు, మంచి రూపం కలిగిన వాడు. అంటే ఆయన చూస్తుంటే ఎలా ఉంటుందంటే అంటే ఎందుకు నేను కన్నామన్నది కాదు, ఇంకా సంతోషం. ఆ దేవుడు పదే బిడ్డని ఇచ్చాడు, దేవుడు పదే బిడ్డని ఇచ్చాడు. మనలో కూడా తల్లిదండ్రులు అనగలుగుతాం. అందుకే నువ్వు నా మాట్లాడుతున్నా బయటికి ఆడుతున్నా. కాబట్టి పిల్లలు గమనిస్తుంది ఏ జ్ఞాపకం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంత మంచి పిల్లలని నాకు అన్నట్టు సంతోషించాడు. అలాగే అబ్రహాము సారా తన యొక్క కుమారుని ఇస్సాకు గురించి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. లేక పుట్టాడు సారాకి. పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు వచ్చాడు. 12 సంవత్సరాలు దాటగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము అని దేవుడు పిలుస్తున్నాడు. ఏంటంటే చిత్తం ప్రభు అన్నాడు. అనగానే అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడికి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. ఆయన్ని అర్పించమని చెప్పాడు. చూడండి దేవుడా, అందులో ఒకటి ఉంటుంది నాకు ఇచ్చి ఒకటి అర్పిటి అది నాకు దేవుడా ఆన్ చేసి ఇచ్చాను. కాబట్టి ప్రియమైన దేవుడా జ్ఞాపకం చేస్తాను. దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, దేవుడు చెప్తున్నాడంటే నేను చూపించు. పర్వతములలో ఒక పర్వతం మీద నీ కుమారుని యాగమంటున్నాడు, దహన బలిగా దహన బలిగా ఇచ్చిమన్నాడు. ఎవరు చేద్దామంటున్నాడు? బలిని మనము చూస్తే మన పొట్టేళ్ళని మనము ఆ గుళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఆ గుళ్ళు ఎవరు దాన్ని బలిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, నీవే ఇమ్మని అన్నాడు. అనగాని అబ్రహాము ఏం చేశాడు? తన భార్యకి, అమ్మా దేవుడు నాకు ఏ విధంగా ఇస్సాకుని బాబుని దేవుడు మోరియా పర్వతం మీద తీసుకొచ్చి దహన బలిగా బలి మాట్లాడాడమ్మా అని తన భార్యకి చెప్పలేదండి.
దేవుడు తనతోనే మాట్లాడాడు. హల్లెలూయా. తనతో దేవుడు మాట్లాడిన మాటకి ఇంకొకరు సలహా తీసుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయనకి తెలుసు, నా భార్య బాబుని ఎంతో ప్రేమగా ప్రేమిస్తుంది. ఈ విషయంలో ఆమె ఒకవేళ దేవుని మాటకి అడ్డు వేస్తాదేమో అని తన భార్య కన్నా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఇచ్చి తన కొడుకుని బలర్పించడానికి సిద్ధపరిచాడు. ఎవరండి? అబ్రహాము సిద్ధపరిచాడు. ఇక్కడ ఇది ఆలోచించుదాం. బైబిల్ గ్రంథంలో ఇంకొక అతన్నాడు. ఆయన పేరు యెఫ్తా. ఏం పేరు? యెఫ్తా. న్యాయాధిపతుల్లో ఉంటారు. ఈ యెఫ్తా అదే న్యాయాధిపతి 11 యెఫ్తా అని ఉంటారు. ఈ యెఫ్తా దేవుని యందు మంచి భయభక్తులు కలిగిన వాడు. యెఫ్తా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. మరి ఈయన భయభక్తులే కాదు, తనకి కూడా అబ్రహాం లాగా అంటే సారా లాగా ఒకటే కొడుకు ఎలాగైతే ఈయనకైతే ఒకటే కూతురు. చూసారా? ఈయనకి ఒక్కటే కూతురు. ఎవరికి? యెఫ్తాకి. యెఫ్తాకి ఒకరితే కూతురు అయితే ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే, దేవుళ్ళారా, యెఫ్తా ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి దేవుని యందు భయము భక్తితో పెంచుతున్నారు. అమ్మాయి ఎలాంటమ్మే తెలుసా? తన తండ్రిని సంతోషపరచాలని కోరుకునే అమ్మాయి, దేవుణ్ణి సంతోషపరచాలని కోరుకునే అమ్మాయి, దేవుని సన్నిధికి ఎలగబట్టాల కాదు, యోగ్యంగా రావాలని కోరుకున్న అమ్మాయి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతామో తెలియదు. కానీ అమ్మాయి అలా కాదు, దేవుని సన్నిధికి యోగ్యంగా నేను వెళ్ళాలి. తన తండ్రి అమ్మని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇస్సాకు లాంటి అమ్మాయి. ఎందుకంటే ఇస్సాకు ఎలాగైతే తల్లిదండ్రులకి ఎంతో ఇష్టం. ఇస్సాకు ఇంకా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తూ తెలుసండి, ఇస్సాకు తన తల్లిని మరిచిపోవాలని అబ్రహాముకి వివాహం చేశారు. చూసారా? తల్లి ప్రేమని మరిచిపోవాలని. ఈ రోజుల్లో పిల్లవగానే తల్లి ప్రేమని మర్చిపోతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కానీ ఇక్కడ ఇస్సాకు తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ, ప్రార్థించేవాడు. ఇలాగా ఈ యొక్క యెఫ్తా కుమార్తె చాలా అందమైనది. ఆ దేశానికి రాజుకి ఒకరుగానే ఒక కూతురు, కొడుకులు కానీ తర్వాత ఆయన పిల్లలు కానీ ఎవరు లేదు. ఇలాంటి యెఫ్తా నాలాంటి తొందరపాటు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు అవతల సైన్యం చూస్తే చాలా బలమైన సైన్యం, చాలా గొప్ప సైన్యం, మరి మామూలు సైన్యం కాదు. ఆ సైన్యం ముందు నిలబడడం అంటే కష్టం. కానీ అప్పుడే ఇంక ఎలాంటి కోరిక మొక్కాడు చేసండి. దేవుడు అబ్రహాముని మొక్కాడు, దేవుడు అబ్రహాముని కోరుకున్నాడు. కానీ ఇక్కడ యెఫ్తా దేవుడు కోరుకున్నాడు. ఎలాంటి కోరుకున్నాడు? అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకోలేను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు ప్రతిష్ఠితమైంది బాగుంటాం. ప్రతిష్ఠించడం లేదా అంటే మన పిల్లలు పోతాం కదా, ప్రథమ కుమారుడు దేవుడికి ప్రతిష్ఠింపజేస్తారు. ఆ ప్రథమ కుమారుడు దేవుడికి ప్రతిష్ఠింపజేసి
ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఇప్పుడు సమస్యలు. ఎప్పుడు ప్రథమ బిడ్డలు దేవుడికి సమర్పించారు. క్రైస్తవ దేవుని బిడ్డలు లోకంలో ఉన్న వారి సంగతి ఊగే. కాబట్టి ప్రతిష్ఠించడానికి ఇంకటి వాళ్ళ దేవుడి పని, మందిరం పని, పరిచర్య పని, సేవ పరిచర్య, సేవకులతో సాకారులుగా, సేవకులకి మంచి తోడుగా, ఇలాగా పాంప్లెట్లు పంచడం, ఇవన్నీ చేయడం ప్రతిష్ఠింపబడతాం. కానీ ఇక్కడ యెహోవాకు ప్రతిష్ఠింపడమే కాదు, కానీ ఏంటన్నాడు? ఎవరు చెప్పాడు ఈ మాట? ఎట్లా అంటున్నాడు? యెహోవా దేవుడు కోరుకోలేదు. అబ్రహాము మొత్తానికి ఎవరు కోరుకున్నాడు? దేవుడు కోరుకున్నాడు. అబ్రహాము దేవుడు ఏమని కోరుకుని చాలా 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 లాజిక్ గా ఉంటది ఇక్కడ. దేవుడు అబ్రహాముకి ఎంతో ప్రేమిస్తున్న కొడుకు, ఒక్కగానే ఒక కొడుకు, వాగ్దానం చేయబడిన కొడుకు. దేవుడు ఏ కుమారుడు ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ కుమారుని దేవుడు 100 సంవత్సరాలప్పుడు ఇచ్చినప్పుడు ఆ కుమారుని దేవుడు ఎంతో మంచి కుమారుడు, మరి చంద్రుడు కాదు. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం, బాగా మనం బాధపెడుతూ మనకి అయిష్టంగా ఉంటున్న బండి కానీ వాహనమే కానీ ఏదైనా సరే అది పోతే మనకి అది బాధ ఉండదు. అదే కానీ మనకి ప్రియమైనది, మనకి ఇష్టమైనది కదా, మనకి ఇష్టమైనది, మనకు నచ్చింది, దానివల్ల మనకి ఎంతో సంతోషం. అలాంటిది అబ్రహాముకి ఇస్సాకు ఎంతో సంతోషం ఉన్నది. అలాంటిది అబ్రహాముని ఇస్సాకు దేవుడు ఇస్సాకుని అడిగాడు, ఆయనకి ఇష్టమైనది. ఇక్కడ చూస్తే ఎప్పుడైతుందంటే, నేను యుద్ధానికి ఇన్ని విజయంతో వచ్చేటప్పటికి నా ఘోర బంధంలో ఎవరైతే నాకు మొట్టమొదటి ఎదురుగా వస్తారో అది నీకు ప్రతిష్ఠింప చేసేస్తానయ్యా. మంచిదే, ప్రతిష్ఠింప చేసేస్తాను. అన్నుడు ఆగాలి కదా, అన్నుడు అక్కడితో ఆగాలి కదా, నీకు దాన బలిగా ఇచ్చేస్తున్నానండి. ఏంటన్నాడు? నీకు దాన బలిగా ఇచ్చేస్తున్నాడు అనగానే దేవుడు చూశాడు, రైట్, యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో అమ్మోనీయుల మీద విజయాన్ని సాధించాడండి. హల్లెలూయా. ఏం సాధించాడు? అమ్మోనీయుల మీద యుద్ధము సాధించాడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు దేవుడు సంతోషంగా వస్తున్నాడు. విజయంతో విజయం సాధించాడు. చెప్పండి కొట్టి వస్తున్నప్పుడు ఆ త్రోవలో అందరూ ఆనందంగా ఇంకా ఇంటిగా తన ఒకటిగా కూతురు, దానికి ఎంత సంతోషం అండి. మా నాన్న యుద్ధం కలిసి వస్తారండి. ఆ దినాలు యుద్ధం కలిసి గెలిచి రావాలంటే బ్రతికి రావడమే, బ్రతికి చచ్చిపోవడం. అలాంటిది ఇప్పుడు తండ్రి బ్రతికి వస్తారంటే ఒక్కగానే ఒక కూతురు, మంచి భక్తి పరురాలు, అందరికీ ఈ లైనే పెట్టింది. కష్ట ద్వారం దగ్గర తండ్రికి దండ పట్టుకొని, ఓల పట్టుకొని తండ్రికి ఆహ్వానించడం రెడీగా ఉంది. తండ్రి ఆనందంతో వచ్చేస్తున్నాడు. ఎవరు? ఎత్త. ఆనందంతో వచ్చినప్పుడు ఎత్త నిష్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురాతోను నాట్యంతోను బయలుదేరి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎవరిని ఎదుర్కొంది? ద్వారం దగ్గర తండ్రిని ఎదుర్కొంది. అందుకని అంతే కదా, మన ఇంటికి వచ్చి మన భర్త. అప్పుడు నేను ఏదో ఊరిలో వచ్చాను, ఏదో స్వామ మలేషియా వెళ్ళి వచ్చినప్పుడు మా పాస్టర్ గారు పిల్లలు రాత్రి 1 గంటకి వచ్చేసి ఆ గేట్ కన్నా వెళ్ళిపోతారు కదా, ఎవరు లేదు ఎయిర్పోర్ట్ లో. మరి అది అలాంటిది విజయంతో వస్తున్నారు. ఎవరు నిలబడతారు? కూతురు సంతోషం, దేవుణ్ణి ఆరాధించుకుంటూ వచ్చింది. నిలబడి తండ్రి చూశాడు. దేవుడి ఏం చెప్పుకున్నాడు? నాకు ఎదురుగా రాగానే మొట్టమొదటి వచ్చిందని నీకు ప్రతిష్ఠింప చేసేస్తాను. అక్కడితో అంతే బాగుంది. ఎవడబ్బ పాపపోతే ఎదురుకు వచ్చేది బలిచ్చేస్తాడు. ఎవరో కొడుకు వచ్చేసాను బలిచేస్తాడైనా. అప్పుడు దేవుడు చెప్పే అంతే కదా, పొరపాటున ఎవరి కొడుకు వచ్చేస్తే రాజు నేను అన్నాను నీ కొడుకు పెట్టేస్తానంటే అన్న పేరు ప్రాణం ఎలా ఉంటుందండి?
దేవుడు ఏంటి చెప్పిందా, నీకు ఎవరి మతాలు ప్రమాణం చేసేస్తారా, నీ కూతురే ముందు అంటుందని తన కూతుర్ని పంపించాడు. ఎలా పంపించాడు దేవుడు? తన కూతుర్ని పంపించాడు. పంపించగానే అతని అతడు ఆవిరి చూచి తన బట్టలు అక్కడ విజయంతో వస్తున్నవాడు, సంతోషంతో వస్తున్నవాడు బట్టలను చెప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను పోవుగా కొంగ చేసి నీవు నన్ను తలనింప చేయవాళ్ళు ఒకటివై ఉన్నావు. నేను చూడు అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, నేను యెహోవాకి మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను అనగా. అంతేనా? చూడండి, ఈ హృదయంలో, తండ్రి హృదయంలో ఉన్న ఆ భక్తిని ఎరిగిన కూతురు చెప్పకూడదు. తెలుసుకోవడం చేయడం తండ్రి ఏంటన్నాడు, నేను యెహోవాతో మాట ఇచ్చాను అన్నాడు. అంటే ఆ అమ్మాయికి మిగతాదంతా తెలిసిపోయింది. ఏంటంటే తెలుసు అక్కడ. చూడండి, రోజుల్లో మనం ఏంటంటాం అంటే నా తండ్రి నీ యెహోవాకు మాట ఇచ్చి ఉంటేవా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పిన నాకు చెప్పరు. దేవుడి స్తోత్రాలు. ఈ అంటుంది తండ్రి దేవుడికి ఏదో మొక్కుకున్నాడు, ఎవరు ఎదురొస్తారో కాబట్టి నేను వచ్చాను కనుక నువ్వు అలాగే దేవుడికి మాట ఇచ్చినట్టు మాట మీద నిలబడో అని. కానీ మనమైతే ఎవరు చూసి నాకు నచ్చుకుంటే నీకు నచ్చితే సరిపోద్దా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నాకు నచ్చాలి కదా, నీకు నచ్చే సరిపోద్దా? బట్టలు కానీ ఏమైనా సరే కదా. అంతే కదా, పొరపాటున మన పిల్లలకు మనం బట్టలు వేస్తే చింపేస్తారు ఇంటికి తీసుకొస్తే కదా. నాకు నచ్చాలి కదా మమ్మీ, నాకు నచ్చాలి కదా డాడీ. నాకు కూడా చాలా మంది బట్టలు వేస్తుంటారు. ఒకసారి ఒక పెళ్లికి బట్టలు ఇచ్చారు, పాతగడికి పెళ్లి బట్టలు వేసుకోవాలన్నారు. అలాగేనమ్మా ఇచ్చారు. ఆ పెళ్లి నేనేం చేశానంటే పెళ్లి బట్టలు కదా, ఖరీదైన బట్టలు కదా, మంచి బట్టలు కదా అని నేను అలాగే ప్యాక్ చేసి పెరుగు గాబరాకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా స్నానం చేసుకుని తిరిగి టైం అయిపోతుంది. ప్యాంట్ వేసి ప్యాంట్ జారిపోతుంది. అదేంటి నా 32 అయితే 36 ఇచ్చేదాడు. ఓరు సెట్ అయితే 44 కొనిసే, నా 38. బట్టలు లేవు. ఎందుకు మాట చెప్తానంటే నా ఆలోచనకి సరిపడాలి. కానీ ఎంత ఆలోచన తన కుమార్తెకి సరిపడే ఉంది. ఇస్సాకు యొక్క ఆలోచన, అబ్రహాము యొక్క ఆలోచన ఒకరికొకరు సరిపడేది ఉంది. ఈ రోజుల్లో దేనిగా ఒకరి కింద ఒకరు లొంగే స్వభావాలు లేవు. కానీ తండ్రితో ఉంటుంది ఆయన. బైబిల్ రంగంలో సౌలు యొక్క కుమారుడు ఉంటాడు. సౌలు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రమాణం చేస్తారు, ఎవరైనాను నీళ్ళు తాగకూడదు, ఏం తినకూడదు అంటే మంచి యుద్ధం చేసి జొనాతాను వస్తున్న తేనె తాగేస్తాడు. నది అయినా తేనె తాగుతాడు. ఏంటంటాడు సౌలు, అలాగా చేసిన వాడు చవాలి. ప్రవతాయుడు ఎప్పుడు కూడా కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడి దగ్గర ప్రమాణాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. గొప్పలకు చెప్పడము తర్వాత నుంచి తీరికార్యం. కాబట్టి దేని ద్వారా
ఇక్కడ ఆ పరిస్థితి చూస్తే తన కుమార్తె ఏంటంటే తెస్తా తండ్రితో, ఆయన నేను తండ్రిని అడుగుతుంది, నాయన నీ మాట చెప్పాలనే దేవుడికి, కానీ నాకు ఒక్క చిన్న, నువ్వు దేవుడి దగ్గర కోరుకున్నావు కదా, ఇప్పుడు నేను నీ దగ్గర కోరుకోవాలి. తండ్రి నడుతుంది, నాన్న నా కోసం చేయవలసింది ఏమనగా 2 నెలలు నన్ను విడిచిపెట్టు. 2 నెలలు విడిచిపెట్టేస్తే నేను ఫుల్గా తిరిగి వచ్చి ఎంజాయ్ చేసుకుని వచ్చేస్తాను అని అనట్లే. ఏంటంటుంది తెలుసా? నేను నా చెలికత్తులు పోయి కొండల మీద ఉండి నాలో ఉన్న పరిశుద్ధ ఎక్కడైనా నేను తగ్గిపోయినేమో, అయ్యో దేవుడికే నేను బలి అర్పణగా అర్పింపబడుతున్నానే, దహన బలిగా అర్పింపబడుతున్నానే, దేవుడి సన్నిధిలో అర్పింపబడుతున్నా, నేను అయోగ్యంగా ఉండకూడదు. నేను ఎప్పుడు ఏం మాట్లాడుతుంది కానీ మిమ్మల్ని కానీ లేక సమాజాన్ని కానీ దేవుడికి వ్యతిరేకం కానీ ఎక్కడైనా జీవించలేమో, ఒకసారి దేవుడి సన్నిధిలో కన్నా నేను ఉపవాసం ఉండి నా కన్యత్వం అంటే పరిశుద్ధ జీవితం కోసం విలాపిస్తాను, తర్వాత నేను నన్ను హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది అంటారు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క కోరికలు తీర్చిన ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చిన ఎంతమంది ఉన్నారండి. తండ్రి కోరిక తీర్చడానికి ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? తన మరణం దగ్గర వెళ్ళిపోతుంది. ఆవిడకి పిల్లబడితే ఏం చేస్తాడా తండ్రి? సౌలుని అడిగాడు జోనాతాన్, ఎవరు పర్మిషన్ తీసుకొని నువ్వు అలాగే ప్రమాణం చేస్తావు, అది తలిసిపోరా యుద్ధం చేసినప్పుడు, మీరు యుద్ధంకి వెళ్ళినప్పుడు వస్తే సంతోషంగా రారా రారా? ఇప్పుడు సంతోషం వచ్చినడికి ఏం చేస్తా, వచ్చి గొప్పరిస్తారు కదా, రారా నువ్వు ఎందుకు అలాంటి కోరిక అలాగా దేవుడి దగ్గర మాటిచ్చావు అని అనలేదు. కానీ జనత్వం అడుగుతాడు. కాబట్టి దేని ద్వారా జ్ఞాపకం చేసుకుని అంత యోగ్యమైన స్త్రీ తన తండ్రి కోసం. ఈరోజు పిల్లలు అందరూ కూడా మీరు సంఘము కోసం, దేవుడి కోసం, నీ కుటుంబం కోసం, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా అలా ఉన్నారు. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ ఎంత ఎలాంటి తెలుసా? ఒక్కగానే ఒక కూతురు దేవుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట తప్పలేదు. 2 నెలలు అయిపోయిన తర్వాత బైబిల్లో రాసింది, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి దగ్గరికి వచ్చి నేను చనిపోతాను పారిపోలేదండి. ఆమె ఎక్కడికి వచ్చింది? తన తండ్రి దగ్గరికి రాగా ఆత్మలో తాను మొక్కుబడి చెప్పిన దేవుడి దగ్గర మనం మొక్కుకున్న మొక్కులు ప్రకారం మనం జీవించాలి కాబట్టి అయిపోయింది. అలాగా ఇప్పుడు ఇస్సాకుని దేవుడు అడిగాడు, అబ్రాహాముని దేవుడు అడిగాడు. ఏమని అడిగాడు? నీకు ఒక్కగానే నువ్వు ప్రేమిస్తున్నా, నీకు ముద్దుగా ఉన్నా, నీకు ఇష్టమైన తోళ్ళు చెప్పిన మాట వెళ్తున్నా వాణ్ణి నాకు ఇచ్చేది. ఎలాగిచ్చేలా? సేవ కాదు బలిగా ఇచ్చింది. సేవకైతే ఇచ్చారు. ఈ రోజు మీ పిల్లలకి సేవకే ఎవరు? దేవుడు చదువుకోవాలా, ఎంత జవు చేయాలా, ఇద్దరుండే సేవ చదువు తర్వాత సేవ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకోవాలి. అందుకని అంతకన్నా ముఖ్యమైనది దేవుని దేవుడికి ప్రతిష్ఠించాలి. ఏం జరిగింది? అబ్రాహాము తన కుమార్ని తీసుకొని వచ్చాడు. అబ్రాహాము తీసుకొని వచ్చి తన భార్యతో అంటున్నాడు, అమ్మా నేను ఎవరు? ఇస్సాకుని
బలి అర్పించడానికి వెళ్తాం. ఆ భార్య అనుకుంది అక్కడ తోవలేదు మంచి గొరిపోతు కొనుక్కొని, లేకపోతే దొడ్లో గొరిపోతుని తీసుకెళ్ళి బలిస్తారనుకొని ఓకే వెళ్ళండి. భార్య సంతోషంగా ఎక్కడికి వెళ్తున్నారు దేవుడి దగ్గరికి. కానీ ఆమెకి తెలియదు ఈడే గొర్రె పిల్లది. తెలిసినట్టయితే అపరంపన అక్కడ అయిపోతాయి. అందుకని దేవుడితో ఉన్న బైబిల్ చెప్పింది పర్సనల్ అంటే వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో మనం కొనసాగించాలి. నీ భార్య నీ పిల్లలతో కాకుండా వ్యక్తిగతంగా దేవుడితో నీవు ప్రార్థనలు కలపాలి. వ్యక్తిగతంగా దేవుడితో ఎక్కువ గడుపుకుంటారు. కాబట్టి ఏం జరిగిందంటే అబ్రాహాము ఒక రైట్ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఏం ద్వారా చూద్దాం ఏంటి పట్టుకుని వచ్చారో 6వ వచనం చూద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని ఎవరి మీద పెట్టారండి? భారతీయ ప్రార్థన అయితే బాగా చేసావు, ఎక్కువసేపు ఇక్కడ కొనుక్కుతున్నావు. అల్లేలుయా అలవాటు ఎగిసిపోతావు, పాప నిద్ర లేదా అల్లేలుయా. ఆ గోడకి వెళ్ళిపో, మధ్య చూడండి మన రావణ మెలగా లేక కూర్చొని వస్తున్నావా అల్లేలుయా అలా పడిపోతా. అలా ఆగిన చెప్పాల్సిన ఈరోజు మా గొప్ప తెలియకుండా రాత్రి సొంతం పడుకుంటే ఎక్కువసేపు దేవునికి మేము కలిగిన హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము కట్టెలను కట్టి ఆ కుమారుడికి కట్టెలు కట్టాలన్నప్పుడు ఆ కట్టెలన్నీ మోపులుగా కట్టాడు. కుమారుడు కడుతున్నప్పుడు అబ్రహాము ఆ కుమారుడు వైపు చూస్తుంటాడు. చూస్తున్నప్పుడు దేవుని ద్వారా చాలా జాగ్రత్తగా అనిపించింది. అబ్రహాము హృదయం ఎలాగో ఏంటి అయిపోయి చెప్పండి. అరే ఈ కట్టెల మీదే నా కొడుకు కాలిపోతాడు. ఒక మూటగా కట్టాడు. కానీ అబ్రహాము హృదయంలో ఎంత కుమిలిపోయి ఉంటాడు. ఆ కట్టెల ఆ మోపుని ఆ తండ్రి ఆ కుమారుడు కోసం మీద మోపాడు. ఏముంది? ఇస్సాకు మీద పెట్టి. చూసారా 6వ వచనం, ఇస్సాకు మీద తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి చాలు. ఆ కట్టెలు మోస్తున్నాడు కుమారుడు. ఆ మోస్తున్నప్పుడు డాడీ బరువుగా ఉన్నాయి. డాడీ కట్టింది ఎవరి మీద పెట్టాడు? మోపు ఇస్సాకు మీద ఉంది. అబ్రహాము యథార్థంగా దేవుని ప్రేమించాడు, మంచి మనసుతో ప్రేమించాడు. అబ్రహాము తన కుమారుని దేవుడు అడిగినందుకు దేవుడికి ఇవ్వడానికి వెనకంచ వేయలేదండి. ఆ కుమారుడు నడుస్తూ తండ్రి చేతులు అంటుంది అది ఎందుకండి? ఆ పని కోసం కాల్చడానికి, ఆ కట్టెలను కాల్చడానికి. ఆ కొడుకు తండ్రిగా చూసి ఆయన బాగుంది, ఈ చేతిలో నిప్పుంది, నా భుజాల మీద కట్టెలు బలిపోసేది నాయన అన్న. వారికి తెలియదు. అప్పుడు అబ్రహాము ఏమని చెప్తారు? ఏమని చెప్పగలదు కొడుక్కి? నాయన ఆ బలి కోసం నువ్వేమని చెప్పగలడా? ఏమని చెప్పగలడు? 10 వాళ్ళ కింద విడిచిపెట్టేశారు. ఆ కొండ మీదకి కట్టెలు మోసుకొని వెళ్తున్నాడు కొడుకు. నాయనా ఏది బలి పశువేది కాదు, మనమే వెళ్తున్నాము అంటే అబ్రహాము గుండె ఎలాగ పగిలిపోయి ఉంటాడు ఒక్కసారి ఆలోచించి. తన చేతులతో తన కుమార్ని బలి తన చేతులతో తన కుమార్ని దేవుని ద్వారా కాల్చాలి, దహన బలిగా కాల్చాలి. కట్టెలు పేర్చి ఆడు భుజం మీద మోసుకొని వస్తున్న కట్టెలు పెట్టి పేర్చి ఆయన కాల్చాలి. ఎంత బాధని
తెలుగుకున్నాడు. ఈరోజు మనిషి కొనుక్కోవాలి. దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా మన హృదయంలో బాగా దిగముంటూ దేవుడి వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. ఏం జరిగింది ఇక్కడ? అబ్రహాము తన కుమారుని ఆ కత్తిని దించాడు కిందకి దించిన తర్వాత ఆయన రాళ్ళు తీసుకురా అంటే ఆ కొడుకు మంచి రాళ్ళని తీసుకొస్తే ఆ రాళ్ళని పేర్చి ఆ రాయి మీద చక్కగా కట్టెలను పేర్చాడు. చక్కగా పేర్చాడు. ఎందుకంటే ఆ పశువు ఆ కుమారుడు తగ కానాలి. ఎలాగబట్టి కోపం వేసి వదదు. ఏం దేవుడు అనుకోలేదు. దేవుడికి ఇవ్వడానికి తన గుండెకై తీసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అబ్రహాం. ఎంతో ప్రేమించిన కొడుకు బ్రతకాలని కోరుకుంటారు. అప్పటికి అబ్రహాంకి 100 సంవత్సరాలు 112 సంవత్సరాల పైన ఉంటాయి. నేను చనిపోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి. మన రాజేశాల నాన్నగారు మురళికి బాగోపోయినప్పుడు ఆయన నా దగ్గర అన్నమాట. తెలిసింది ఆ మురళికి భయంకరమైన డిసీజ్ ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో చనిపోతున్నాను అవా నేను చచ్చిపోవాలి, నా కొడుకు బ్రతకాలి, నా ప్రాణం నా కొడుకేసి నన్ను తీసుకొని నా కొడుకు బ్రతికించండి అన్నాడు తండ్రి. అందుకు అబ్రహాం దేవుడు అడిగాడు. దేవుడి దగ్గర అయ్యా నన్ను తీసుకొని నా కొడుకు తిరిగా అన్నా. దేవుడి మాట దాటపడతాడు. అబ్రహాం ఎలాంటి వాడు తెలుసండి? దేవుడిని ఆలోచింప చేసేటువంటి వ్యక్తి అబ్రహాం. ఆయన భక్తి, ఆయనకి దేవుడి విశ్వాసం. అందుకే దేవుడు అబ్రహాముని విశ్వాసముకు తండ్రి అన్నాడు. ఆయన పరదేశానికి అబ్రహాము రొమ్మని పేరు పెట్టేశాడు. ఈరోజు మన జీవితంలో మన విశ్వాసాన్ని అబ్రహాము విశ్వాసాలు కొంతైనా మనం చూపించాలి. అందుకని విశ్వాసులకు తండ్రి అబ్రహాము తీసుకెళ్లి ఆ కొడుకుని తన చేతులతో పట్టుకొని తండ్రిని అడుగుతాను, నానా ఏంటి మళ్ళీ పేర్చమంటున్నావు? పశువేది ఇంకా అని అడిగితే అరే ఆ పశువు ఎవరో కాదు. ఏ కత్తికి కత్తిని పరిచిన తాడుని ఆ కత్తిని ఇచ్చిన తర్వాత ఆ కత్తిని పిలిచిన తర్వాత ఆ తాడుతో తన కుమారుడు చేతులు వెనక్కి ఉంచి కడుతుంటే యవనస్తుడు ఇచ్చాడా? యవనస్తుడు వదిలించుకొని పారిపోయినా? ముసలివాడైన తండ్రిని కనుకొని పారిపోయినా? కడుతుంటే మౌలిగా వదులు సిద్ధపడిన కొద్దివని అంటారు ఆ తండ్రి. ఇదిగో యెహోవా చూసుకున్నానని కానీ ఆ పలి పశువు ఆ తండ్రి ఉదయం ఎంత కదిలిపోయి ఉంటుంది. ఆ కొడుకులు తన చేతులతో కట్టేసి కాళ్ళు చేతులు కట్టి పట్టుకుని ఆ యొక్క కట్టెని లేనప్పుడు ఎంత దేవుడిని ప్రేమించాడు అబ్రహాం. దేవుని దేవుళ్ళ అబ్రహాం ఎంత కదిలింపు చేశాడంటే అబ్రహాం యొక్క జీవితం ఏ విధంగా అయితే ఇక్కడ మనం ఎఫ్తాను చూస్తే ఎఫ్తాను చూస్తే ఎఫ్త తన యొక్క ముందు ఎవరు వస్తారో వాళ్ళు ఇచ్చేస్తానన్నాడు కదా. జాగ్రత్త కలిగించారు. తన ముందు ఎవరు వస్తారో వాళ్ళు ఇచ్చేస్తానన్నాడు కదా. మరి దేవుడు కూడా అబ్రహామును చూసి చలించిపోయాడు. ఎంతగా చలించిపోయాడంటే నా కొడుకు తన కుమారుని ఇవ్వడానికి దాన్ని కొంచెం వేయలేని అబ్రహామా, ఇదిగో నీవు నా కొరకు నీ కుమారుని ఇవ్వడానికి దాన్ని కొంచెం చేయట్లేదే, నేను ఈ భూమి మీద సకల మానవ వరకు నా కొడుకు ఇస్తాను. చెప్పలు
నా కొడుకు ఇస్తా. నా కొడుకు నీ కొడుకు ఇవ్వడానికి ఎక్కడ ఏ మూల చూసినా సరే నువ్వు నీలో వేరే విధంగా కనబడలేదు. నీ కొడుకు కూడా, నీ కొడుకులు ఎవరి కొడుకులు? అబ్రహాము కొడుకులు. ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత లోబడే స్వభావము, తండ్రి మాటకి జబదాట స్వభావము. అరే ఇలాంటి భూమి మీద తన తండ్రి కొడుకు అలాగున్నప్పుడు నా కొడుకు కూడా అలాగుండడా? హల్లెలూయా. సకల మానవాన్ని రక్షించడానికి దేవుడు ఈ భూమికి యేసుక్రీస్తుగా వచ్చి ఆ రోజు అబ్రహాము తమ కొడుకు యొక్క నిప్పుని కిందని ముట్టించాడు. నిప్పుని ముట్టించాడు, కత్తి పట్టుకున్నాడు. కొడుకు యొక్క కంఠం తగ్గొట్టడానికి చెయ్యెత్తినప్పుడు దేవుడు ఆ చేయి పట్టుకున్నాడు. అబ్రహమా, అబ్రహమా, అలానికి అబ్రహాం చెయ్యి ఆగిపోయింది. నీకు ఒక్కగానే ఏం చెప్తారు దేవుడిగా? ఆ చిన్నవాణి మీద చెయ్యము, అతను ఏమీ చేయకము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సార్, అబ్రహాముకి తర్వాత అందరు పుట్టిన ముందు ఎవరు వేరు వస్తే అందరూ పుట్టిన వారు కూడా అబ్రహాము సంతానం అని వారు చెప్పుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన వాగ్దానం చేయబడిన వాడు ఒక్కడే, ఆయనే ఇస్సాకు. అదే విధంగా దేవుని లోకంలో దేవుడి బిడ్డలు అనేక మంది పిలవమన్నా సరే, ఎంత మంది అయితే యేసు రక్తం చేత కడగబడి ఆత్మ చేత నడిపింపబడతారు వారే దేవుని బిడ్డలు. దేవుడు అంటాడు, నీకు అక్కడ నీ కుమారుని నాకు వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు కనుక ఇందువల్ల నాకు కనబడి. దేవుడు అంటాడు, నాయనా నీ కుమారుడి యొక్క రక్తం వల్ల, నీ కుమారుడి యొక్క అర్పణ వల్ల నీకు సంతోషించు. అంతకన్నా యోగ్యమైనది అంటే నీవే నీ కుమారుని నా కోసం ఇవ్వడానికి కొంచెం వేయలేదంటే నీ సంతానం కోసం భూమి మీద ఉన్న సకల మానవాల కొరకు నా కుమారుని ఇస్తానని ఇక్కడ ఆ కుమారుడే మన అప్పుడు ఏం జరిగింది? వెంటనే అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో గొర్రెపిల్లుంది, అదందరూ మనకు తెలిసింది కాబట్టి ఒక కొమ్ములు చిక్కుబడిన గొర్రెపిల్లు తీసుకొచ్చి బలిస్తాడు. బలిచ్చేసి అయిపోయిన తర్వాత అబ్రహాము ఇప్పుడు తన కుమారుని బలికని తీసుకెళ్ళాడు, మళ్ళీ సజీవంగా తీసుకొని వస్తున్నాడు. అంటే బతికి తీసుకెళ్ళాడు, మళ్ళీ అక్కడ బలి అయిపోయింది, మళ్ళీ మామూలుగా కొడుకుని తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తున్నప్పుడు ఆయనకు ఒక వర్తమానం వినబడతాడు. 20 వచ్చిన చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకి వెంటనే కబురు వస్తుంది. అబ్రహాముకి తెలపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు, ఆ మిల్కా అను ఆమెయు నీ సహోదరునకు నాహోరునకు పిల్లలు కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడు ఊజు, ఇతని తమ్ముడైన ఊజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, చూడండి, కేసదు హాజు సలాంను ఎద్లాకు బెతియేలు రిబ్కాను కనెను. ఎవరు కన్నారని ఎవరితో చెప్తున్నారు? అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈయన కొండ మీద బలి అర్పణలో విశ్వాసం చూపించాడు, దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. తన బలి అర్పణ అర్పించవలసిన కుమారుడిని
తన యొక్క క్రియల చేత విశ్వాసంతో తిరిగి పొందుకున్నాడు అబ్రహాము. పొందుకున్న తర్వాత ఆయనకి రెబెకా పుట్టింది. అంటే నిజానికి ఇస్సాకు అప్పుడు చచ్చిపోయి బతికినట్టు కదా. అలాంటి ఇప్పుడు ఎవరు పుట్టారు ఇస్సాక్కి? రెబెకా పుట్టింది. రెబెకా పుట్టిందని కబురు వచ్చింది. ఏంటి ఏం కదా, ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మన ప్రభుని యేసుక్రీస్తు సకల మానవాళిని రక్షించాలని, పాపములను విడిపించాలని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఈ భూమి మీదకి దేవుడా ఆయన ఉద్భవించారు. యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం చూస్తే దేవుడా ఇక్కడ మనం చూస్తే 10వ వచనం, అతని నలగొట్టుటకు ఏ విధంగా ఒక అబ్రహాము తన కుమార్ని బలి ఇవ్వడానికి అబ్రహాముకి ఎలా ఇష్టమైందో అలాగే పర్వతముల తండ్రికి మనందరి శాపము నిమిత్తం యేసుని బలి ఇవ్వడానికి నలగొట్టడానికి ఇష్టమైంది. అబ్రహాము యొక్క కుమారుడు యొక్క భుజం మీద కత్తిని ఎలాగైతే ఎత్తి ఆ యొక్క కొండ పైకి ఆయన చేత ఎలాగైతే మోయించారో అలాగే మన ప్రభుని యేసుక్రీస్తు అందరూ పాపం నిండుతో సిలువలో వేలబడడానికి ఆ సిలువను తన భుజములను మోసుకొని ఆ కొండ మీద ఎత్తారు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వరక నిశ్చయంగా మన దోషములైనా మన కొరకు అయినా మన సమానార్థమైన శిక్ష ఆయన భరించాడు. దేవుడు అంటాడు, నీ కొడుకు కాదు, నా కొడుకు నీ కొడుకు స్థానంలో నీ కొడుకు గురించి కూడా బలి అవుతాడు. ఏ విధంగా ఈరోజు నీ కొడుకు బలి అవ్వాల్సిన స్థానంలో పొందే ఏ విధంగా బలి అవుతుందో ఆ గొర్రె అసలైన గొర్రె ఆ దేవుని ఒక పాపను మూసుకుని దేవుని గొర్రె యేసుక్రీస్తు నా కుమారుడే వచ్చి బలి అవుతాడు. సకల మానవాన్ని రక్షించండి. అందుకని ఇక్కడ బైబుల్ గ్రంథంలో 5వ వచనం చూస్తే మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి అతడు నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన శిక్ష ఆయన మన సమానార్థమైన శిక్ష మన కళ్ళతో, మన మాటలతో, మన చేతులతో, మన చూపులతో మనం చేసిన గొప్ప శిక్ష ఆయన మీద మోపబడ్డాడు. ఇంకా చెప్తుంది బైబిల్ 6వ వచనం, మనమందరము గొర్రెల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగను, మనందరి దోషమును అతని మీద అతని దౌర్జన్యమునందెను, బాధింపబడిన బయలును అతను నోరు ఎవరు వదుకు తేవడు గొర్రెల పిల్లయు, బొచ్చు కత్తిరించి వాడి ఎదుట గొర్రెయు, మౌనంగా నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడి అతడు కొనుక్కోబడిను. గత 4-5 రోజులు బట్టి ప్రభు తీర్పు కోసం చెప్పాను. ఎలాగా ఆయనకి తీర్పు తీర్చా? ఒక్క రోజు 6 న్యాయస్థానాల్లో ఆయనకి ఈ 6 న్యాయస్థానాల్లో కూడా ఒక్క న్యాయస్థానం కూడా ఆయన మరణకరమైన పాపము చూపించలేకపోయారు. ఒక్క న్యాయస్థానం ఆయనలో మరణకరమైన పాపం చూపించలేకపోయారు. ఆయన సవాలు చేస్తారు, మీలో నాలో ఎవరైనా పాపము చూపించగలరని, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నేను సత్యం చెప్తున్నా కదా, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? నేను సత్యం చెప్తున్నాను, ఎందుకు నమ్మట్లేదు? అన్యాయపు తీర్పు తీరుస్తారని యెషయా రాసిన గ్రంథము 750 సంవత్సరాలు క్రీస్తు పూర్వము ప్రవక్త ద్వారా రాయబడింది. ఈ మాట
మనందరి కొరకు యేసుక్రీస్తువారు ఆ శిలువలో బలైపోయారు. నువ్వెవరైనా సరే దేవుడు, ఏ మతానికి సంబంధించిన, ఏ జాతికి సంబంధించిన ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. 10 మంది దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ ఒక్క అబ్రహాము కుమారుడు. ఏ విధంగా దేవుడు అడగగానే దేవుడికి ఇవ్వడానికి వెనకొచ్చి వేయలేదు. ఒక్కగానే ఒక కూతుర్ని ఆయన దేవుడితో మొక్కుకున్నట్టు ఇచ్చినట్టు ఇవ్వడానికి వెనకేం చేయలేదు. అలాంటివి మానవుడికి అంత రోషం ఉంది. ఆ రోషాన్ని మానవులు పెట్టిన దేవుడికి ఇంకెంత రోషం లేదు. ఆయన మనల్ని కుమారుడుగా భూమి మీద దిగుతాడు. అబ్రహాము, నువ్వు నీ కుమారుని బలి చేస్తున్నావు, నీవే కుమారుడిగా వచ్చి నీ కోసం బలైపోతాను. అవునండి లేకుండా తన తండ్రిని జనపన అంటాడు. ఎలాగ నువ్వు అనుమతి లేకుండా ఎలా మొక్కుకుంటావు? కాబట్టి ఆయన ఈ భూమి మీదకి మనందరినీ పాపం నుండి, శాపం నుండి విడిపించాలి. సకల మానవాన్ని శాపం నుండి విడిపించి విమోచించి పరిశుద్ధులుగా చేయాలని యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకి దేవుడే మానవుడిగా వచ్చి అన్యాయపు తీర్పు ఇస్సాకు తన బుద్ధం మీద ఏ విధంగా కట్టెలు మోసుకొని ఆ యొక్క కొండపైకి ఎక్కారో అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా సకల మానవాళ్ళని పాప శాపం విడిపించడానికి శిలువను మోస్తూ ఇస్సాకు ఆ కట్టెల పైన ఏ విధంగా రక్షబడ్డాడు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా కట్టెల పైన ఆ శిలువ పైన మేకలతో కొట్టబడి అన్యాయపు తీర్పు నుండి ఆ శిలువలు తన ప్రాణాన్ని తన రక్తానంతగా కార్చాడు. ఆ కట్టెల పైన ఇస్సాకు బలి అవ్వలేదు, గొర్రెల పిల్ల బలి అయింది. అదే విధంగా ఈ యొక్క శిలువ పైన సకల మానవాళి వరకు గొర్రెల రక్తం వల్ల కానీ, చతుర్పద జంతువుల యొక్క రక్తం వల్ల కానీ మానవుడు సృష్టించి మనిషిని పాపం నుండి విమోచించింది యేసుక్రీస్తు రక్తం ఒకటి. కాబట్టి ఆ హక్కు శిలువ పైన చాలాగా ప్రతి మానవుల కొరకు ఆయన చనిపోయాడు. దేవుడు కనుక ఆయన చెప్పినట్టు ఏ విధంగా ఇస్సాకు స్థానంలో గొర్రెల చనిపోయింది, ఇస్సాకు క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చారు. అదే విధంగా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి 3వ రోజు లేచారు. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఇస్సాకు మోరియా పర్వతానికి దిగిన తర్వాత దిగుతున్నప్పుడు ఏం జరిగింది? వార్త ఏంటి వచ్చింది? యేసుక్రీస్తు సిలువలో పొడిచిన ఆ పక్కల కాలిన రక్తం చేత ఆ గాయాలను పుట్టిందే ఈ రెబెకాను సంఘం. ఈ సంఘం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇస్సాకున్నారు, రెబెకాకు సాదృశ్యంగా సంఘం. ఈరోజు నేను కూడా యేసు పక్క గాయాల ఏ విధంగా ఆదాము యొక్క పక్క ఎలుకలు కూడా అవ్వ తయారు చేయబడదు, అదే విధంగా ఈ నూతన సంఘము క్రీస్తు యొక్క ఆయన ఏ విధంగా ఆదాముకి గాఢ కలుగు చేసిన తరువాత పక్క ఎలుకలు చేసి స్త్రీని తయారు చేశారు. అదే విధంగా యేసుక్రీస్తు వారు సిలువలో దేవుడా ఆయన కన్ను మూసిన తర్వాత తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను సమస్తమని చెప్పి తన తల ఉంచిన తర్వాత ఆయన బ్రతుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. సైనికుల ఒకడు ఈటితో ఆయన పక్కన పొడిచి రక్తము నీళ్లు కారణంగా ఆయన చనిపోయాడని నిర్ధారణ చేశారు. అక్కడే కొత్త నిబంధన సంఘం ఆయన యొక్క రక్తం చేత నీటి చేత నువ్వు నేను కలగబడాలి. జ్ఞాపకం చేసుకుంటున్నా యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన నలిగిపోతున్నప్పుడు ఆయన గొర్రెల మౌనంగా ఇస్సాకు కూడా తన తండ్రి దగ్గర మౌనంగా ఉండిపోయాడు.
తండ్రి కొడుకు పట్ల అన్యాయంగా ఉన్నాడు, కానీ ఇస్సాకు యథార్థంగా ఉన్నాడు. అబ్రహాము దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు, కానీ ఇస్సాకు మొత్తానికి ఆ మాట చెప్పలేదు. కానీ ఇక్కడ యేసు క్రీస్తు వారికి జరగబోతుంది ముందుగానే తెలుసు. ఎందుకంటే ఆయనే ఈ సమాప్తము కూడా. ఈరోజు ఏంటరా, మన పాపములను మనం విమోచించడానికి, మన శాపములను మనం విమోచించడానికి యేసు క్రీస్తు వారి ఆయన శిలువలో చేసిన త్యాగం, ఆయన రక్త ప్రోక్షణ, ఆయన యొక్క మరణము ఈరోజు నీకు నాకు శుభోదయం. అందుకనే గుడ్ ఫ్రైడే వచ్చే వారాన్ని గుడ్ ఫ్రైడే అంటే మంచి శుభ శుక్రుడు వారం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాడు, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటల విషయం అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.